నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం పరిశ్రమల కోసం కొంత అప్పులు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే మన దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫండింగ్ క్యాపిటల్ అంటారు, వర్కింగ్ క్యాపిటల్. దీంతో పాటుగా మనం కొంత రుణాలకు కూడా వెళ్ళి మనం పరిశ్రమలు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మధ్యలో కూడా మనం కొంత అప్పులు చేయాల్సి వస్తుంది. రుణం కొంత ఏదైనా రన్నింగ్ క్యాపిటల్ కొంచెం తక్కువైనా, లేదు మనకి బిజినెస్కి అక్కడికక్కడికి ఖర్చులు మనకి వస్తున్నాయి అనుకోండి, పెట్టుబడి పెద్దగా లాభము రెండు కనబడట్లేదు అనుకుంటే కనుక మనం కొంత అప్పులు చేసి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి అప్పులు చేసి తీసుకొచ్చి మనం వ్యాపారం చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పతగ్గ సూచన. కాబట్టి మనం ముఖ్యంగా అలా మనం అప్పులు కనుక తీసుకొచ్చి మన చేతిలో డబ్బులు సరిపోనప్పుడు తీసుకొచ్చి మనం వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్త అనేది అవసరం. అలాగే కొన్ని పరిహారాలు చేసుకోవడం అని కూడా నిత్యము మనకి అవసరం. వ్యాపారం చేసుకుంటూనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని చూసుకుంటూనే కొంత మనం జ్యోతిష్యపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని, ఒకవేళ ఉదాహరణకి మనం ముందే చూసుకోవాలి అని చెప్పాము అన్నీ, ఏ రకమైన బిజినెస్ చేసుకోవాలి ఏంటి అని అలా కాకుండా మనం ఏదో స్టార్ట్ చేసేసాం, ఉత్సాహంలో ఒక బిజినెస్ చేద్దాం, వాడు చేస్తున్నాడు బాగుంది, లేదా దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయి, నష్టాలు అనేవి లేవు అక్కడ అని మనం కనుక ముందుకు వెళ్తుంటే కొంత ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు దాన్ని మనం సడన్గా అయితే తీసేయలేం. కొంత దాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది, సమయము, అలాగే మన టైము, మనం పెట్టే ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా దాని మీద కొంతకాలం మనం 6 months 1 year చూసి ఆ బిజినెస్ని బట్టి, మనం పెట్టిన క్యాపిటల్ని బట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరీక్షించుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటప్పటికి మనం రుణ విమోచన స్తోత్రాలు చదువుకోవటం, అలాగే గణేష్, అలాగే అంగారక, నృసింహ, ఈ 3 కూడా మనకి స్తోత్రాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ స్తోత్రాలు అనేవి నిత్యము చదువుకోవటము, అలాగే ముఖ్యంగా గృహంలో, అలాగే వ్యాపార స్థలంలో కూడా నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఇటువంటి దోషాలు లేకుండా, అక్కడ మనకి కాస్త పెరిగినా తగ్గినా కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అవి లేకుండా చూసుకోవటము, అలాగే స్ఫటిక గణపతిని పెట్టి మనం పూజించుకోవటము, అలాగే గురువారం పూట కొంత నియమాలు పాటించటం, అంటే శనగల్ని మనం నైవేద్యంగా పెట్టి దానం ఇవ్వటము వ్యాపారం అభివృద్ధికి. ఎందుకంటే కాస్త మనం చేసే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, ఏదైనా సరే కాస్త గురుబలం కూడా తోడైతే మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా గురువార నియమాలు పాటించడం. మీకు దత్తాత్రేయ స్వామి ఇష్టమైతే ఆయన దక్షిణామూర్తి అయితే ఆ స్వామివారు, సాయినాథుడు అయితే సాయినాథుడు, ఎవరు పూజించుకున్నా, ఎవరి ఇష్టదైవం వాళ్ళని పూజించుకున్నా, కులదైవాన్ని పూజించుకున్నా మంచిదే. కాబట్టి పూజించుకోవటం, కాస్త శనగలు నానబెట్టి మనం ఆవుకి పెట్టడం కానివ్వండి, లేదా దాన్ని కాస్త స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి కాస్త పంచిపెట్టడం కానీ చేసినట్టయితే మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో ముఖ్యంగా స్క్రాప్ అనేది ఉండకూడదు. వేస్ట్ మెటీరియల్, మనం వాడని మెటీరియల్ మన ఇంట్లో ఉంటే దానివల్ల మనకే నష్టం. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనకి ఫామ్ అయిపోతుంటుంది. కాబట్టి అది ఎంత తగ్గించుకుంటే మనకి అంత మంచిది. అలాగే పొద్దున పూజ చేసుకుంటాము, అది మంచిది. సాయంత్రం పూట కూడా వ్యాపార స్థలాల్లో, ఇళ్లలో కాస్త సాంబ్రాణి వేసుకొని కాస్త ఇల్లంతా కూడా చూపించటము, అలాగే వ్యాపార స్థలం అంతా కూడా చూపించటం అనేది సాయంత్రం పూట లైట్లు వేసిన తర్వాత ఎంతైనా మంచిది అని చెప్పదగ్గ సూచన. అలాగే మనం ఎవరి పేరు మీద అయితే వ్యాపారం మొదలు పెడతామో ఆయనకి అనుగుణమైన ఆయన జన్మజాతకం పరిశీలించి నామనక్షత్రం కానీ, జన్మ నక్షత్రం ప్రకారం కానీ దానికి తగ్గ రత్నధారణ చేయటం అనేది కూడా ఎంతైనా చెప్పదగ్గ సూచన. ఆ రత్నం ధరించినట్టయితే ఆయనకి కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం శుక్రవారం రాహుకాలం, అలాగే మంగళవారం రాహుకాలంలో కూడా దీపాలు పెట్టినట్టయితే మనకి శుక్రవారం దుర్గాదేవిని పూజించుకొని, మంగళవారం దుర్గా అమ్మవారిని పూజించుకొని రాహుకాలంలో
మనకి శుక్రవారం పూట అయితే పొద్దున వస్తుంది, మంగళవారం అయితే కనుక మధ్యాహ్నం ఉంటుంది. కాబట్టి మంగళవారం 3 to 4:30 మధ్యాహ్నము, శుక్రవారం పొద్దున 10:30 to 12. కాబట్టి ఈ టైంలో మనం అమ్మవారిని పూజించుకున్నట్టయితే, ఆ దీపం వెలిగించినట్టయితే మనకి ఎంతైనా మంచి జరుగుతుందని చెప్పదగ్గ సూచన. అలాగే కాస్త చిన్నపిల్లలకి మనం అనుకున్నాం, అలాగే చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా కాస్త వాటిని ఇవ్వటము. అలాగే శుక్రవారం కాస్త ఇంటి యజమానురాలు ఉంటుంది కాబట్టి ఆవిడ ఇంట్లో కాస్త పూజ చేసి ముత్తైదుకి కాస్త పసుపు కుంకాలు సమర్పించడం, వారికి ఇవ్వటము, గాజులు ఇలాంటివి చేసినట్టయితే కాస్త అభివృద్ధి అనేది వారికి ఉంటుంది. అప్పులు అనేవి తగ్గటానికి కూడా వారికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో కొంతమంది అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత చీపుళ్ళతో ఊడుస్తుంటారు. అది కూడా చాలా తప్పు, మంచి పని కాదు అది. కాబట్టి దానికి చేతులతో తీసుకోవటం మంచిది. ఇవాళ ఎవరు కింద కూర్చోవట్లేదు అనుకోండి, ఒకవేళ కూర్చోవలసి వస్తే చక్కగా ఏదైనా అనుకూలంగా ఉండేట్టుగా దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు కొత్తవి చాలా వచ్చేసాయి ప్లాస్టిక్వి. కాబట్టి వాటితో తీయటం అనేది ఎంతైనా మంచిది. చీపుళ్ళతో ఊడటం అనేది మంచిది కాదు. అలాగే మనం అన్నం తిన్న తర్వాత ప్లేట్లో కొంతమంది చేతులు కడిగేస్తుంటారు. అది కూడా మంచి విషయం కాదు. మన ఇంట్లో అవనివ్వండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అది మంచి విషయం కాదు అని చెప్తారు. అలాగే అప్పుడప్పుడు లేదా శనివారం ఒకసారైనా సరే మనం రోజు ఇల్లు ఊడ్చుకుంటాము. అలాగే శనివారమో ఆదివారమో ఒకసారి ఇల్లు తుడుచుకునేటప్పుడు చక్కగా దాంట్లో ఉప్పు వేసి ఇల్లు తుడుచుకున్నట్టయితే అవి కూడా మనకి మంచి జరుగుతుంది. ఇటువంటి దోషాలు ఏమన్నా ఇంట్లో ఉన్నప్పుడు లేదా మన వ్యాపార స్థలాల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు అనేవి తగ్గి వాటి నుంచి మనం బయటపడాల్సి వస్తుంది. మనం చేసే వ్యాపారం కానివ్వండి, పరిశ్రమ కానివ్వండి, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా అప్పులు చేయవలసిన అవసరం అయితే రాదు. అలాగే ఒకవేళ చేసినా కూడా అవి తగ్గుతాయి. ఆ వ్యాపారంలో మనకి దినదినాభివృద్ధి చెంది మనకి మంచి అనేది జరగటానికి అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా ముందే చెప్పుకున్నాం, పూజ చేసుకునేటప్పుడే ముహూర్తం పెట్టుకొని మంచిగా వెళ్ళి చక్కగా గోమాతను తీసుకెళ్ళి మన వ్యాపార స్థలాన్ని అంతటా కూడా కాస్త తిప్పించి మంచి చేయటం అయితే జరిపించినట్టయితే మనకి మంచి జరుగుతుంది. అప్పుడప్పుడు కాస్త గోమయం తీసుకొచ్చి అది కూడా మనం ఇంటి దగ్గర అలకటం, అలాగే ఇంట్లో కాస్త చల్లుకోవటం, నీళ్లు తర్వాత తుడిపించుకోవటం, ఇవన్నీ కూడా మంచి విషయాలు. కాబట్టి ఇలాంటివి చేసినట్టయితే మనం ఎక్కువగా అప్పులు చేయవలసిన అవసరం అయితే రాదు. మనం చేసే వ్యాపారము లేదా మనం చేసే ఏదైతే చిన్న బిజినెస్, పెద్దదో, పారిశ్రామికం, ఇండస్ట్రీయో ఏదైనా సరే బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా లైక్ చేయండి. నమస్కారం.